మాది ఈపూర్ అండి, కొల్లూరు మండలం, బాపట్ల జిల్లా అండి. ఎక్కువగా ఏం సాగు చేస్తుంటారు సార్? మాగానే ప్యాడీ అండి, జొన్న మొక్కజొన్న వేస్తారు. జొన్న మొక్కజొన్న ఇది ఒకసారి ఊరైన తర్వాత. సార్ ఇప్పుడు ప్రతి రైతు కూడా వ్యవసాయం చేస్తున్నారంటే వరిలో ఎస్పెషల్ గా ఎక్కువగా ఏం వాడతారు మీకు తెలిసి? అదే మామూలుగా డిఏపి, యూరియా, పొటాష్ వాడతారు. 20 అంటే ఏదైనా రైతు ఎన్పీకేనే వాడతారు. ఇది ఎన్ని ఎకరాలు సార్? ఇది 10 ఎకరాలండి. 10 ఎకరాలు. కొత్తగా మీరు ఇందులో ఏం వాడారు సార్? ప్రమోసా వాడానండి, జియాక్జిల్ వాడాను, పొటాష్ అన్నారు కదా. అవును, పొటాష్ యాక్టివా వాడాను. ఓకే, లక్ష వాడారు సార్? వాడాను. ఓకే సార్, ఇప్పుడు ప్రతి రైతు కూడా ఎక్కువగా కాంప్లెక్స్ అట్లా వాడతారు. మీరు కొత్తగా ఈ ప్రమోసా వాడారు కదా, మీరు ఏం అబ్జర్వ్ చేస్తారు సార్ డిఏపికి ఈ ప్రమోసాకి తేడా? పైరు ఎప్పుడు కూడా నలుపు రాలేదండి, లైట్ గ్రీన్ కంటూ పురుగు అంటూ రాలేదండి. ఇంతవరకు పురుగు అంటూ రాలేదండి ప్రమోసా వేయడం వల్ల. ప్రమోసా గానీ, ఎరువులు ఏదన్నా గానీ, మరి మొక్కల రెసిస్టెన్స్ పవర్ అని ఏదన్నా గానీ రాలేదు. సో మనకి వచ్చి ఇప్పుడు గింజ ఎలా ఉంది సార్? అవుట్ గింజ బాగుందండి, క్వాలిటీ బాగుంది. క్వాలిటీ ఇదేం సార్? వెరైటీ నూజివీడి తృప్తి అండి. నూజివీడి వారిది తృప్తి అంటే ఇది సన్నాలేనా సార్? సన్నాలు. సార్ మీరు రైతులకి ఏం చెప్తారు సార్ ప్రమోసా గురించి కానీ, జియాగిల్ గురించి కానీ? అంటే ఎస్పెషల్లీ ప్రమోసా అంటే డిఏపికి రీప్లేస్మెంట్ అంటున్నాయి కదా, ప్రమోసా గురించి మీరు ఏం చెప్తారు రైతులకి? ప్రమోసా బాగుంటదండి, చక్కగా దుబ్బు బాగా చేస్తుంది, పైరు చాలా నీట్ గా ఉంటుంది, క్వాలిటీ ఉంటుంది, ఎక్కువ రోజులు పనిచేస్తుంది. ఓకే, మంది ఎన్ని ఎకరాలు సార్? 10 ఎకరాలు. 10 ఎకరాలు. ఓకే, సో 10 ఎకరాలకి మీరు ప్రమోసా వాడారు. ఓకే, సో రైతు మాటలో విన్నారు కండి, ప్రమోసా అనేది అందులో మీకు మేజర్ గా ఆర్థోసల్సిక్ యాసిడ్ ఉంది కాబట్టి మొక్కలో రెసిస్టెన్సీ పవర్ ఉంటుంది. మనకి ఏంటంటే ఈ డిఏపి ఏదైతే మీరు బయట కెమికల్ వేస్తున్నారో అది వేయగానే మీకు 1 వీకే పనిచేస్తుంది. కానీ ఈ ప్రమోసా అనేది మనకి ఆర్గానిక్ రిచ్ ఫాస్ఫేట్ కాబట్టి కంటిన్యూగా మొక్కకి అందిస్తూనే ఉంటుంది. దాంతోపాటు జియాగిల్ హైయెస్ట్ 30% కార్బన్ శాతం ఉన్న ప్రోడక్ట్ ఏదైనా ఉందంటే jiaxgel.com. సో దాంతోపాటు అండి గ్రిఫిన్, ఇప్పుడు ప్రతి రైతు కూడా ఎక్కువగా కాంప్లెక్స్ కట్టలే, కానీ ఆ కాంప్లెక్స్ కట్టలో పనిచేయాలన్నా కూడా ఈ గ్రిఫిన్ ఎన్పీకే అనేది ఖచ్చితంగా కావాలి. అందుకని గ్రిఫిన్ అనేది ప్యాడీలో ప్రతి ఒక్క రైతు కూడా 1 ఎకరానికి 1 బ్యాగ్ వేసుకోవడం వల్ల మనకి అజిటోబ్యాక్టీరియా, పిఎస్పి ఇలాంటివి, కేఎంబి ఇలాంటి బ్యాక్టీరియాస్ అనేవి, జీవన ఎరువులు అనేవి ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా ఇది వాడుకోవడం వల్ల చాలా అద్భుతమైన ఫలితాలు ఉంటాయి అన్నమాట. సో మీకు ఏదైనా డౌట్ ఉంటే డిస్ప్లే నెంబర్ కాల్ చేయండి. థ్యాంక్ యూ, ధన్యవాదములు.